ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. అమ్మ, అందరూ బాగున్నారుగా? చాలా సంతోషం అమ్మా. మీలో చాలామంది అన్నదానానికి స్పందిస్తూ ప్రార్థన చేస్తూ ప్రోత్సాహకరంగా మీరుంటున్న విధానాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే కొంతమంది స్వస్థతల కోసం ప్రార్థన చేయించుకుంటూ విడుదల పొందిన తర్వాత సాక్ష్యం చెప్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి కొంతమందికి వివాహాలు దేవుడు జరిపించారు, కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఈ సాక్ష్యాలన్నీ కూడా వింటూ ఉంటే ఇంకా నేను మీతో ఇంకా అనేక విషయాలు చెప్పాలని, అనేక మేలులు మీరు పొందుకోవాలని నాకు ఎంతో ఆశగా ఉంది. మీలో కొంతమంది మాత్రం స్పందించి కార్యక్రమాలకి సపోర్టుగా, అన్నదానానికి సపోర్టుగా నిలుస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ, మీకు దీవెన కలుగునుగాక. చాలా సంతోషం. ఎప్పుడైనా దేవుని కొరకు మనం ఏది చేసినా అది వ్యర్థము కాదు. నేను చేస్తున్నాను, దేవుడు అత్యధికంగా దీవిస్తూ ఉన్నాడు. మీరు చేయండి, దేవుడు మిమ్మల్ని కూడా అత్యధికంగా దీవిస్తాడు. చిన్న వాక్యాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. కృపగలిగిన దేవా, ఈ బిడ్డల పట్ల నీ కార్యం జరిగించి వాక్యం ద్వారా మాట్లాడండి. వట్టివాడిని, ఎన్నిక లేని వాడిని నన్ను అభిషేకించి మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. ఈరోజు మన అంశం ఏంటంటే, జీవితంలో ఎదగాలంటే ఎదగడం అనేది మనకు చాలా ప్రాముఖ్యం. చిన్నపిల్లలు ఎదుగుతూ ఉంటే సంతోషపడుతూ ఉంటాం, ఆర్థికంగా ఎదుగుతూ ఉంటే సంతోషపడుతూ ఉంటాం. అలాగే చదువులో ఎదుగుతూ ఉంటే, ఉద్యోగంలో ఎదుగుతూ ఉంటే, ప్రమోషన్స్ వస్తూ ఉంటే, మనం చేసే పనిలో ఎదుగుదల ఉంటే, మన వ్యాపారం విస్తరిస్తూ ఉంటే, మనకున్న సర్కిల్ విస్తరిస్తూ ఉంటే, మనకున్నటువంటి హద్దులు చక్కగా ముందుకెళ్తూ ఉంటే మనం ఎంతగానో సంతోషపడుతూ ఉంటాం. అలా ఎదగాలంటే మనం ఏం చేయాలి? ఎదగడం అని అంటే కేవలం డబ్బులోనే కాదు. యేసు ప్రభువుని నమ్ముకోకపోయినా డబ్బు చాలామంది సంపాదిస్తారు, లేకపోతే బిల్డింగులకు సంపాదిస్తారు, చాలా సంపాదిస్తారు యేసు ప్రభువుని నమ్మకపోయినా. కానీ వాళ్ళు మనశ్శాంతిని సంపాదించుకోలేరు, నెమ్మదిని, సమాధానాన్ని సంపాదించుకోలేరు. రెండోది, పరలోక రాజ్యాన్ని అంతకంటే సంపాదించుకోలేరు. డబ్బు కేవలం ఈ లోకంలో మనం బ్రతికేందుకు ఉపయోగపడదు తప్ప డబ్బు అంతకు మించి మన జీవితంలో ఏమీ చేయలేదు. డబ్బు మనకు అవసరమే. పడవ నడవాలంటే నీళ్లు ఎంత అవసరమో, డబ్బు మన జీవితం నడవాలంటే డబ్బు అవసరమే. ఆ నీరు పడవలోకి వస్తే ఎంత ప్రమాదమో, ధనాపేక్ష కూడా మనలోకి వస్తే కూడా అంతే ప్రమాదం అని గుర్తుపెట్టుకోండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఎదగాలి అని ఆశ ఉండటం మంచిదే, కానీ అన్యాయం చేసి, ఒకరిని ముంచేసి, ఒకరిని మోసం చేసి, లేకపోతే చీటీలు వేసి ఎగ్గొట్టి అలా ఎదగటం కరెక్ట్ కాదు. ఎదగాలి అనుకున్నవాడు కష్టపడాలి, అలాగే ఆత్మీయంగా ఎదగాలి. ఇటు భౌతికంగా ఎదగడానికి కష్టం కావాలి, ఆత్మీయంగా ఎదగడానికి ప్రార్థన కావాలి. మనం ఎంత కష్టమైనా పడతాం, కానీ ప్రార్థన చేయాలంటే చాలామందికి చాలా భారం. అందుకనే ఆదివారం కూడా కొంతమంది వెళ్ళరు. చక్కగా బుధవారం లేదా శుక్రవారం, శనివారం చాలాసార్లు మీ సంఘాల్లో కోడికలు జరిగినా
మీరు వెళ్ళేది కేవలం ఆదివారం మాత్రమే ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. కారణం ఏంటంటే దేవుని మీద ఎక్కువ ఆనుకోవాలనే ఉద్దేశం లేనివారు. ఎదుగుదల అంటే ఆత్మీయతలోనూ ఎదగాలి, భౌతికంగానూ ఎదగాలి. అప్పుడు మానవులు మనకి వాల్యూ ఇస్తారు, భౌతికంగా ఎదిగినందుకు మానవులు వాల్యూ ఇస్తారు, హానర్ చేస్తారు. ఆత్మీయంగా ఎదిగినందుకు దేవుడు మనకు దగ్గరగా ఉండి దేవుడు మనల్ని హానర్ చేస్తాడు. ఇటు దేవుని దయ, ఇటు మనుషుల దయ, ఇటు దేవుని దగ్గర నుండి వచ్చే గౌరవం, ఇటు మనుషుల దగ్గర నుండి వచ్చే గౌరవం. ఈ రెండు గనక మనం సంపాదించుకోగలిగితే మనశ్శాంతి అదే వస్తుంది, సంతోషం అదే వస్తుంది. ఎప్పుడైతే భక్తి కలిగి మనం చెడ్డ పనులు మానేస్తామో ఆ దీవెన మన బిడ్డల మీదకి వస్తాయి. మన బిడ్డలో మంచి భవిష్యత్, వారి చదువులో మంచి విజయాలు వస్తాయి, వారి ప్రయత్నాల్లో మంచి ఫలితాలు వస్తాయి, వారి ప్రయాణాల్లో మంచి కాపుదల వస్తుంది, వారు చేస్తున్న పనిలో జయం వస్తుంది, వారి ఆలోచనలు మంచిగా ఉంటాయి. నీ కుటుంబానికి, నీకు, సంఘానికి, దేవునికి మంచి పేరు తెచ్చి పెడతారు. కనుక టీవీలో వాక్యం ఇస్తున్న బిడ్డ, ఒకవేళ నీకు బిడ్డలు ఉన్నట్లయితే ఆ బిడ్డలు ఎలాగూ ఎదుగుతున్నారు, ఇటు ఆత్మీయంగా ఎదుగుతున్నారా, ఇటు భౌతికమైన విధానానికే ప్రాముఖ్యత ఇస్తున్నారా అనేది చూసుకుంటాం కూడా నీ బాధ్యత. చాలామంది పిల్లలకు అంటారు కానీ వాళ్ళు ఎంతసేపు చదువులు చదువులు చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో అలా ఎదగాలని చూస్తారు. కానీ అలా వ్యాపారాలు చేసి ఎదిగిని అనుభవించాలంటే భక్తి కావాలి. లేకపోతే ఆ డబ్బంతా చెడ్డ కార్యాలకి తగలేసేస్తారు. తాగుడు అంటారు, జోదం అంటారు, తిరుగుళ్ళు అంటారు, రకరకాల కాంట్రాక్ట్స్ పెట్టుకుని ఆ సంపాదించిందంతా తగలేసేస్తారు. అదే భక్తితో కూడిన సంపాదన ఉందనుకో, భక్తితో కూడిన ఎదుగుదల ఉందనుకో, తప్పకుండా వాళ్ళు ప్రయోజకులు అవుతారు. నీ కుటుంబానికి మంచి పేరు తెస్తారు, సంఘానికి మంచి పేరు తెస్తారు, సమాజంలో కూడా మంచిగా బతుకుతారు, దేవునికి మంచి పేరు తెస్తారు. అంతకంటే ఏం కావాలమ్మా? ఆ బహుమానాలని దేవుడు మనకిచ్చాడు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఆ బహుమానాలని జాగ్రత్తగా పెంచటం మన బాధ్యత. వాళ్ళని గాలికి వదిలేయకూడదు. ఇప్పుడు మనం ఎదగాలి అని అంటే మనలో దేవుని ప్రేమ ఉండాలి. ఇప్పుడు చదువుకున్న మాట అదే. మన నిరీక్షణలో సిగ్గుపడకుండా మన నిరీక్షణ గలవారుగా ఎదగాలి అని అంటే దేవుని ప్రేమ మనలో ఉన్నది అని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. కనుక ఆ ప్రేమను బట్టి మనం వెలుచుకోవాలి. ఆ ప్రేమ భార్య మీద చూపించాలి, పొరుగువారి మీద చూపించాలి. మనల్ని చూచిన వాళ్ళు మనలో నుండి దేవుని ప్రేమను చూడాలి. ఈరోజున చాలామంది క్రైస్తవులని చెప్పుకుంటున్నారు, దేవుని ప్రేమను కనపరచలేకపోతున్నారు. కనిపించట్లా వారి జీవితాల్లో దేవుని ప్రేమ. అది దేవుడు మెచ్చేది కాదు. కనుక ప్రేమ అనేది మనలో ఉంటే ఎదుటి వాళ్ళని క్షమించే గుణాన్ని మనం కలిగి ఉంటాం. ఆ దేవుడిచ్చిన ప్రేమ మనలో లేకపోతే ఎవరిని క్షమించలేం. ప్రేమ తట్టుకుంటుందట, ప్రేమ ఓర్చుకుంటుందట, ప్రేమ అన్నిటినీ కప్పుద్దట, ప్రేమ అమర్యాదగా నడుచుకోదట, ప్రేమ డంబంగా ప్రవర్తింపదట. ఇవన్నీ కూడా ఆ లక్షణాలు మన జీవితంలో అన్వయించుకుంటే మన శత్రువులను కూడా ప్రేమించే మనసు కలిగి ఉంటాం. అంటే ఆటోమేటిక్గా వాళ్ళని క్షమించేస్తాం. ఎప్పుడైతే శత్రువుని క్షమించామో మనసులో నెమ్మది వస్తుంది. అలాగే వాళ్ళు చేసే తప్పులు కొన్నిసార్లు ఎత్తిపెట్టి చూపిస్తూ ఉంటాం. నిజంగా ప్రేమ ఉంటే ఏముందలే, ఈసారి కరెక్ట్గా చేస్తారులే అని చెప్పి సర్దుకుపోతాం. వాళ్ళ మీద ప్రేమ లేకపోతే ఆ చిన్న తప్పుని భూతద్దంలో చూపించి పెద్ద తప్పుగా చిత్రీకరించి వాడిని హింసించడమే ధ్యేయంగా పెట్టుకుంటాం. కానీ నాలో ప్రేమ ఉందని అలాంటి వాళ్ళు చెప్పుకోగలరా? అలాంటి వాళ్ళు మోరల్గా ఎదగగలరా? అలాంటి వారు ఆత్మీయంగా ఎదగగలరా? ఎదగలేరు. దేవుని ప్రేమ ఉందని చెప్పుకుంటాం కాదు, ఆ ప్రేమను ఇతరులకు కనపరచాలి. ఆ ప్రేమను అనేకులకు తెలియచేయాలి, క్రియారూపముగా తెలియచేయాలి. మనం తెల్లారు లేస్తే సమాజంలో బతుకుతూ ఉన్నాం. చుట్టుపక్కల వాళ్ళు కానియచ్చు, లేకపోతే మన బంధువులు కానియచ్చు,
ఒక్కొక్కసారి మనల్ని చాలా హింసిస్తూ ఉంటారు, వేధిస్తూ ఉంటారు. అంత మాత్రాన వారిని ద్వేషించాల్సిన అవసరం లేదు. దేవుని ప్రేమ నాలో ఉన్నప్పుడు వాళ్ళని ద్వేషించం, వాళ్ళు పాడైపోవాలని కోరుకోం, వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకోం. ఎక్కడైతే మనం ఉన్నామో మన చుట్టుపక్కల సమాజం చాలా చెడ్డగా ఉన్నప్పటికీ మనం దేవుని ప్రేమ కలిగి ఉంటే ఆ సమాజాన్ని ఆ ప్రేమతో సంపాదించుకోవచ్చు. గాంధీ గారు స్వతంత్రం వచ్చింది ప్రేమతో వచ్చింది, కానీ యుద్ధాలు చేసి రాలా. ఆయన దగ్గర ఆయుధాలు ఏం లేవు, గన్నులు లేవు, తుపాకులు లేవు, బాణాలు లేవు. ఒకటే ఆయన దగ్గర ఉన్న ప్రాణం ప్రేమ. ప్రేమలోనే శాంతియుతం, ప్రేమలోనే క్షమించేది, ప్రేమలో ఉన్న గుణం ఓర్పు, ప్రేమలో ఉన్న గుణం సహనం. ఇవన్నీ ఉండబట్టి ఆయన మనకి ఓర్పుతో ఉండబట్టి స్వతంత్రాన్ని సంపాదించగలిగాడు. కనుక దేవుడిచ్చినటువంటి ప్రేమ మనలో ఉన్నది అని నిరూపించుకోవటానికి, తెలియడానికి మన క్రియారూపముగా అది ఇతరులకు కనబడాలి. అప్పుడు తప్పకుండా అనేక మంది మన ప్రేమను గుర్తిస్తారు, మనకు గౌరవాన్ని ఇస్తారు. ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉంటామో ఇతరులు మన పట్ల హాని తలపెట్టినా అది మనం పెద్దగా వాళ్ళని శపించడానికి ప్రయత్నం చెయ్యం. తెలుసుకుంటారులే, దేవుడికి అప్పచెప్దాంలే అంటాం. దేవునికి అప్పచెప్పినప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే నిజంగా వాళ్ళ వల్ల మనకు హాని ఉంది, దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. ఇంకా వినిపించుకోకుండా మనకి ఏదో హాని చేయాలని వాళ్ళు ముందుకు వస్తున్నా కానీ అప్పుడు దేవుడు వాళ్ళ సంగతి చూస్తాడు. మన చేతికి మట్టి అంటకుండా వాళ్ళకి ఏం చేయాలో అది చేస్తాడు. కానీ చేసే వరకు ఓర్పు పట్టాలి. వాళ్ళు చేయాలని మనం కోరుకోం, వాళ్ళు మారాలనే మనం కోరుకోవాలి. ఓర్పుతో మనం ఉంటే వాళ్ళు మార్పు పొంది నీ దగ్గరికి వస్తారు, నిన్ను ప్రేమిస్తారు. ఇంకా దేవుడు ఇచ్చిన అవకాశాలు వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటే, దేవుడు గనక ఆయన ఇచ్చిన సమయం గనక అయిపోతే వాళ్ళకి పనిష్మెంట్ రిలీజ్ అయిపోద్ది, మన చేతికి మట్టి అంటదు. కనుక మనం ఎప్పుడు కూడా ప్రేమ అనేది మనలో ఉంటే మనలో ఓర్పు అనేది చాలా బలంగా ఉంటుంది. అప్పుడు అది మనం ఆత్మీయంగా ఎదగడానికి, శారీరకంగా ఎదగడానికి కూడా సహాయపడుద్ది. ఇంకో మాట కూడా మనం చూద్దాం, ఫలించుట వలన మంచిగా ఎదగవచ్చు. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనములో మనం చూస్తున్నాం, మీరు ఫలించడండి, ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నాం, చూడండి. వారిలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. పనికొచ్చే తీగలు ఉంచుతాడు. అంటే ఫలించే తీగలు మనం ఆయనలో ఉంటే, ఆయనలో మనతో ఆయన అంటగట్టబడి ఉంటే మనం ఫలించే తీగలుగా ఉంటాం. ఫలించటం అంటే దేవుని కార్యాలు ఇతరులకు చూపిస్తాం, దేవుని ప్రేమను ఇతరులకు చూపిస్తాం. అలాగే ఆ దేవుడు చేసేటువంటి కార్యాలు ఇతరులకు తెలియజేస్తాం. దేవుడు నా జీవితంలో ఏం చేశాడు, ఎన్ని మేలు చేశాడు, ఎంత రక్షణ ఇచ్చాడు, ఎందుకు రక్తం కార్చాడు, ఎందుకు 3వ రోజు తిరిగి లేచాడు, ఇవన్నీ కూడా మనం ఇతరులకు చెప్తూ ఉంటే మనం ఫలిస్తూ ఉంటాం. తద్వారా మన ఆత్మీయ జీవితం ఎదుగుదల వస్తుంది. ఇంకా కొద్ది ముందుకెళ్తే కూడా మనం చూస్తున్నాం, నా యందు మీరును 7వ వచనంలో మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. నీతో నేను, నాతో నువ్వు నిలిచి ఉండాలి. చాలామంది నిలిచి ఉండరు. ఏదైనా చిన్న మేలు జరగంగానే చర్చి మానేసి వెళ్ళిపోతారు. ఆ మేలు జరిగేదాకా వస్తారు చర్చికి, ఆ కార్యం జరిగేదాకా చర్చికి వస్తారు, ఆ పెళ్ళి అయ్యేదాకా వస్తారు, పిల్లలు పుట్టేదాకా వస్తారు, ఉద్యోగం వచ్చేదాకా వస్తారు, ఆ రోగం పోయేదాకా వస్తారు, అప్పులు తీరేదాకా వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు. నిలకడ ఉండదు, నిలిచి ఉండాలి. కృతజ్ఞత అది. మనం మేలు పొందుకున్నాం, దేవుని సన్నిధిలో మేలు పొందుకున్న మన సంఘంలో నిలిచి ఉండాలి. ఈరోజు చాలా రకరకాల బోధలు ఎక్కువైపోయినాయి, అందుకే చాలా సంఘాలు వస్తున్నాయి. ఈ సంఘంలోంచి ఆ సంఘంలోకి, ఆ సంఘంలోంచి ఈ సంఘంలోనికి మారిపోతున్నారు. నిలకడ లేని బుద్ధులు అయిపోయినాయి, నిలకడ లేని బ్రతుకులు అయిపోయినాయి. ఎప్పుడు కూడా
అలా మారిపోవటానికి ప్రయత్నం చేయకండి. నిలకడైన బుద్ధి కలిగి మీరు ఎప్పుడైతే ఉంటారో తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అస్థిరులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. కనుక స్థిరమైన బుద్ధి కలగాలి. స్థిరమైన బుద్ధి కలిగిన వారే ఆయనలో నిలకడగా ఉంటారు. ఈ రోజున అటు ఇటు పరిగెడుతున్నావంటే నీకు స్థిరమైన బుద్ధి లేదు. ఈ సొంత సంఘంలో నువ్వు ప్రోత్సాహకరంగా ఉండవు, సొంత సంఘంలో ఉపయోగపడవు. చాలామంది చూడండి, అన్నిల్లో కూడా తల్లిదండ్రులకు ఉపయోగపడరు, స్నేహితులకు ఉపయోగపడతారు. స్నేహితులు ఏం చేయమంటే చేస్తారు, గొడ్డి చాకిరీ చేస్తారు స్నేహితుల ఇళ్లలో, స్నేహితుల ఫంక్షన్లో. ఇంటి దగ్గరికి వచ్చాక ఈ పొల్ల తీసి ఆ పొల్ల ఏమంటే చచ్చిపోతాడు. కారణం ఏంటంటే స్నేహితులను ప్రేమించినంత ఇదిగా తల్లిదండ్రులను ప్రేమించరు. సొంత సంఘం, రక్షణ ఇచ్చిన సంఘం, నీ కొరకు మొరపెట్టే పాస్టర్ గారిని వదిలిపెట్టి ఆయన ఎవరో వచ్చి మీటింగ్లో పెడుతున్నాడంటే ఆయనకి 10,000 పంపిస్తావు. అదేం పని? మరి నీ కోసం అహర్నిశలు కష్టపడేవారి సంగతి ఏంటి? నీ ఇంట్లో నువ్వు పుడతావు, మీ అమ్మ నాన్న నిన్ను పెద్ద చేస్తారు, చదివిస్తారు, తినకో పచ్చడి మెతుకులు పెట్టో గంజి పెట్టో చదివిస్తారు. పెద్ద అయిన తర్వాత ఉద్యోగంలో చేరతావు, జీతం తీసుకొచ్చి ఇంకెవరికైనా ఇస్తావు, వాడికి ఇష్టమైనడికి ఇస్తావు జీతం. లేకపోతే ఇంకెవరైనా ఇంటి పక్కనోడికి ఎవడైనా నిన్ను బాగా పలకరిస్తే వాడికి ఇచ్చేస్తావు ఆ జీతం. ఇచ్చేస్తే అది కరెక్టేనా? వాళ్ళు మా అమ్మకంటే మా నాన్నకంటే బాగా మాట్లాడుతున్నారు, అందుకే వాళ్ళకి ఇచ్చాను, ఇబ్బందులు ఉన్నారంట అని అంటే ఇది కరెక్టేనా? మరి నీ సంఘంలో చెందవలసినటువంటి దశమ భాగాలు కానీ, నీ సంఘంలో చెందవలసినటువంటి అర్పణలు కానీ, ఎవరు మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి అక్కడికి వెళ్ళి సమర్పించుకుని సొంత సంఘంలోకి వచ్చేప్పటికి 10 రూపాయలు 5 రూపాయలు వేస్తారు. అంత నిర్లక్ష్యమా? ఎట్ట బాగుపడతావు, ఎట్ట ఎదుగుతావు? నువ్వు ఎదగాలంటే యథార్థంగా ఉండు. మీటింగ్కి వెళ్ళు, ఇని వచ్చాయి. నీ సంఘంలో మీటింగ్ ఉన్నప్పుడు ఎగ్గొట్టి వెళ్ళబాకు, అది కరెక్ట్ కాదు. నీ సంఘంలో ప్రార్థన ఎగ్గొట్టి సేవకునికి చెప్పకుండా నువ్వు దొంగతనంగా మీటింగులకి పోతే నీకు ప్రతిఫలం ఎలా వస్తుంది? ద్రాక్ష పండకపోయినా పర్వాలేదు, ద్రాక్ష కాయిపోయినా పర్వాలేదు, కానీ కాసిన ద్రాక్ష కారు ద్రాక్ష కాకూడదు. అన్నదానాలకో లేదా మంచి పనులు చేస్తుంటే పంపండి. ఏకంగా మీ దశమ భాగాలు మీ సంఘంలో ఎగ్గొట్టండి, పంపబాకండి. నాకు కూడా మీ దశమ భాగాలు ఎప్పుడు పంపొద్దు. మీకు ఉన్నదానిలో ఎక్కువ ఇవ్వాలి, పేదలకి అయ్యగారు భోజనాలు పెడుతున్నాడు వారం అనుకుంటే పంపండి. అంతేగాని మీ సంఘంలో దశమ భాగాలు ఎగ్గొట్టి ఇట్లా చేయటం, ఇలా పంపటం అది కరెక్ట్ కాదు. కనుక స్థానిక సంఘాన్ని మీరు నిర్లక్ష్యం చేసి అటు ఇటు పరిగెడితే అది ఎదుగుదల కాదు. అది చక్కగా బైబిల్ చదవండి, ఏది మంచి ఏది చెడు తెలుస్తుంది. చాలా భయంకరమైన బోధలు ఎక్కువైనాయి కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారై ఉన్నారు. జ్ఞానం ఎక్కువైపోయేసరికి కాకరకాయ కేకరకాయ అంటున్నారు. కనుక మీరు బైబిల్ చదివితే అర్థం చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆ బైబిల్ని అర్థమయ్యేటట్లుగా బోధిస్తాడు. అప్పుడు మీరు ఇలాంటి చెడ్డ బోధల్ని ఖండించవచ్చు. వాక్యానుసారంగా లేని బోధల్ని నువ్వు ఖండించేయచ్చు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఆ విధంగా మనం ముందుకెళ్ళాలే తప్ప మనం ఇష్టం వచ్చినట్లుగా ఏదో చెప్పింది వినేసి అలా చేసేసుకుంటూ పోతే ఆత్మీయంగా ఎదగలేవు. కనుక ఆత్మీయంగా ఎదగాలి అని అంటే నీవు దేవునిలో ఫలించాలి. అలాగే ఆత్మీయంగా ఎదగాలి, జీవితంలో రెండిట్లోనూ ఎదగాలి అని అంటే విశ్వాసంలో కూడా ఎదగాలి. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అలాగే ఇంకా నువ్వు ఎదగాలి అని అంటే దాతృత్వంలో కూడా ఎదగాలి. 2 కొరింథీ 8:2 మనం చూస్తున్నాం. దాతృత్వంలో ఇచ్చే విషయంలో కూడా మనం ఎదిగే బిడ్డలుగా ఉండాలి. కొంతమంది చాలా పిసనారులుగా ఉంటారు. మనం చేసేది చేయాలి. పేదలకు ఏం చేస్తున్నామో, ఆపదలో ఉన్న వారిని ఎలా ఆదుకుంటున్నామో అవన్నీ యేసయ్య చూస్తాడు. చూసినప్పుడు మన పరిస్థితి ఏంటనేది ఆయనకి తెలుస్తుంది. చూడండి 8వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను. సంవత్సరము క్రిందటనే ఈ కార్యము చేయుట ఎందే గాక
చేయ తలపట్టితే ఎందుకు కూడా మొదటి వారి ఉండినా మాకు మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఉంటే అలా ముందుగా ఉంటే మీకు మేలు అని చెప్పి పౌలు సెలవిస్తున్నాడు. మీకు మాకు కూడా, మేము ముందుంటే మాకు మేలు, మీరు ముందుంటే మీకు మేలు. కనుక మనకు మేలు కలగాలంటే ఇచ్చేటప్పుడు కూడా ముందు ఉండాలి. దేవుని కొరకు కార్యాలు చేయాలి. పేదలకు మీకు వచ్చిన దానిలో కొంతైనా పేదలకు ఖర్చు పెట్టాలి. ముందు దశంభాగం తీసి మీ స్థానిక సంఘంలో ఇచ్చేసి వాక్య పరిచర్య కానీ అలాగే అన్నదానాలు కానీ ఆ తర్వాత అందులో మీరు పంపిస్తూ ఉంటే దేవుడు ఇంకా మిమ్మల్ని దీవిస్తూ ఉంటాడు. ఇంకా మీ జీవితంలో ఎదిగే స్థితిలోనికి, ఆత్మీయంగా బలపడే స్థితిలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకుని వస్తాడు. గనుక మీరు ఎదగాలి అని అంటే, జీవితంలో స్థిరపడాలి అని అంటే ముందు భక్తిలో స్థిరపడాలి, తర్వాత ఆర్థికంగా స్థిరపడాలి. అప్పుడు అనేకులకు దీవెనకరంగా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చక్కగా దేవుని మాట వినండి, ఎదగాలని ఆశ కలిగి ఉండండి, దేవుని ప్రేమను మీ హృదయంలో నింపుకోండి, అలాగే దేవుని యందు ఫలించండి, దేవుని యందు పూర్తి విశ్వాసం ఉంచండి, అలాగే పేదలు ఆదుకొనటంలో ముందుందండి, చర్చి పనుల్లో ముందు ఉండండి. మీ సొంత సంఘాన్ని మీరు ప్రేమించి దేవునికి దగ్గరగా, యేసయ్యకి దగ్గరగా మీరు ఉన్నట్లయితే మీరు బహుగా ఫలిస్తారు అని దేవుని వాక్యం చెప్తుంది. ఆత్మీయంగా, ఆర్థికంగా మీరందరూ ఎదుగుదురుగాక, దేవునిలో స్థిరపడుదురుగాక, దేవునిలో బలపడుదురుగాక. మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఎవరికైనా అనారోగ్యం ఉంటే అక్కడ మీ చేపెట్టుకోండి, మీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకే వందనాలు. టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న బిడ్డల పట్ల మీ కార్యం జరిగించి, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అక్కడ వారి చేయి పెట్టుకున్నారో వారి చేయి కాదు నాయనా, మీ హస్తం ఉంచండి. మీరు నాకు ఇచ్చిన అధికారముతో నజరేయుడైన యేసు నామములో అది ఎటువంటి రోగమైనప్పటికీ యేసు నామములోని లయపరుస్తున్నాను. ఈ కార్యం జరిగించి సంపూర్ణ విడుదలని బిడ్డలకు దయచేయి. పెళ్లి కాని బిడ్డలకు అయా పెళ్ళి అయ్యేటట్లుగా సహాయం చేయి. గర్భఫలం నీ నామములో కలుగునుగాక, ఉద్యోగాలు వచ్చునుగాక. టీవీ ముందు కూర్చుని ఎవరైతే మొదటి జీతం పంపుతానని తీర్మానం చేసుకున్నారో ఇక్కడున్న ఈ బిడ్డలు తీర్మానం మీద నిలబడి ఉద్యోగం వచ్చిన తర్వాత సువార్త పరిచర్య కొరకు, సువార్త దానం చేయటం కొరకు, అన్నదానం చేయటం కొరకు నీ బిడ్డల మొదటి జీతాలు పంపునుగాక. మంచి ఉద్యోగాలు నీ బిడ్డలకు ఇస్తున్నందుకే స్తోత్రాలు. ఇప్పటికే అయ్యా కొంతమంది మాట మీద నిలబడ్డారు, వారిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఇంకా నాయన ఎవరైతే కోర్టు కేసుల్లో, పోలీస్ కేసుల్లో ఉన్నారో వాటన్నిటిని నీ బిడ్డలకు విడుదల కలుగునుగాక. నీ కార్యం జరిగించి టీవీ క్లబ్లో చేరి అయా నెల నెల కానుకలు పంపుతున్న బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. అనేక రెట్లు నీ బిడ్డలకు ప్రతిఫలం ఇచ్చి ఏ లోటు లేకుండా సమృద్ధిని దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పేదలకు అన్నదానం చేయడం యెహోవాకు అప్పు ఇవ్వడమే అని దేవుడు మనకి సెలవు ఇచ్చారు. కనుక మీలో ఎవరైనా ప్రేరేపించబడి అన్నదానం చేయాలి అనుకున్నవారు ఈ ఫోన్ నెంబర్లకి ఫోన్పే, గూగుల్ పే ఉన్నాయి కనుక పంపించవచ్చు. పంపించి మీరు నాకు ఫోన్ చేస్తే నేనే ఫోన్ ఎత్తుతాను, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అలాగే గన్నవరంలో సాయంత్రం 7 గంటలకు ప్రార్థన, అలాగే తేలపూరులో కూడా ఉదయం 11 గంటలకి ప్రార్థన, త్వరలో మచిలీపట్నంలో కూడా పెట్టాలని ఆశపడుతున్నాను. అలాగే మనకు ఒక కెమెరా ఒకటి కావాలి, మంచి కెమెరా. దాని కొరకు ఫండ్స్ రేజ్ చేస్తున్నాం. 2 lakhs అవసరం. మీలో ఎవరైనా కెమెరా కనుక కొన్ని ఇవ్వగలిగితే లైవ్ ప్రోగ్రాం కూడా చక్కగా క్వాలిటీతో ఇవ్వాలని చెప్పి ఆశపడుతున్నాం. ప్రేరేపించబడిన వారు ఒక మంచి కెమెరాని
స్పాన్సర్ చేయుదురుగాక. మీ పేరు మీద అనేక మందికి సువార్త ప్రకటించబడునుగాక. మీరు కోరుకున్న ఉద్యోగం, మీరు కోరుకున్న వివాహం జరుగునుగాక. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశ్రదించి బలపరచునుగాక. గుణదల్లో కూడా ఆరాధన ఉదయం 7 గంటలకి, 2 ఆరాధన ఉదయం 10:30కి జరుగుతుంది కనుక మీరు కూడా తప్పనిసరిగా పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. సజీవుడవైనా యేసయ్యా, సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించెద నీలో, అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించెద నీలో, అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించెద నీలో, అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించెద నీలో, అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. సజీవుడవైనా యేసయ్యా,